31 దావా చేసుకోవద్దా? అవునా పనులవని అసలు మర్చిపోయినా 31 అని. మరి బీర్లు ఎప్పితావరా? నువ్వు చెప్పిరా, నువ్వే చెప్పి. అబ్బా నేను పోయి అక్కడ లైన్ కట్టు కాదురా, ఇలా ఫుల్ జనాలు ఉంటారు. ఎవడో రెస్టారెంట్ ఉన్నావునా? మరి మా ఆర్డర్ ఫోన్ చేయండి. తెమ్ము ఫోన్ జల్లి పంపి, మరి బీర్లు దొరికేయాల 31 ముందే. హలో తమ్ముడు, ఏడున్నావు? మా అడ్డ మీకు ఒకసారి. సరే తొందరరా వస్తున్నారా? వస్తుండ్రు ఇప్పుడు. జల్ది అని జల్ది మరి లేట్ అవుతుంది. అరే స్టఫ్ అని ఇప్పియాలి కదా. వచ్చిండ్రా తమ్ముడు, ఏం పని ఒక చిన్న పని చేయి. ఒక 5 బీర్లు తీసుకొని రా. సరే అది అమౌంట్ ఇక 1500 తీసుకురా. తొందరరా మరి. సరే ఓకే. ఎందుకు ఆయన చూస్తే కొంచెం డౌట్ అనిపిస్తుందిరా. తమ్ముడు ఏం చెప్తా పని చెప్తారా? చెప్తాను మనసు సఫారీ చేసిన. సరే కూర్చుంది. అబ్బా వచ్చిండ్రా. తెచ్చినావా తమ్ముడు? ఇటు అది స్టఫ్ ఉంది కదా. అలా స్టఫ్ ఉంది. అరే ఇది బీర్ చేపించినా? ఇది బీర్ రా, ఇది షాపురా. ఇదేందా ఇది నేను చూడలే. నీవాడు బీర్ ఏమంటే బీర్ షాంపు ఇచ్చినారా? ఎడేషా నువ్వు? అన్న నువ్వే చెప్తే ఇక షాంపు అని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యా రామా అన్న నువ్వు చెప్పలేదా? నేను ఫోన్ చెప్తే ఏం చెప్పి నువ్వు? హలో అన్న, బీర్లు ఎక్కడ దొరుకుతాయి అసలు? మళ్ళీ అదే మాట్లాడుతున్నావు మళ్ళా? అన్న అంగట దొరుకుతాయా? దొరుకుతా తీసుకురాపో. కిరాణా షాప్లో దొరుకుతాయా? సూపర్ మార్కెట్లో దొరుకుతాయా? అవి నువ్వు కింద అమాయకుండా నాకు అర్థం కాదు. వాడు చూస్తే నవ్వుతాడు. తేపో ఎక్కడో కాడు ఉండే దేపో. నడు తొందర రాపో. అన్న ఎందుకు దొరుకుతుంది? తమ్ముడు ఒకటి 150 రూపాయలు 10 ఇచ్చిన. 10 తీసుకొని రా. 10 జాగ్రత్తగా తీసుకొని రా. తొందరరా, సరేనా? అంగట్లా తెలిసిన కిరాణా షాప్ ఉంది, ఆడికి పోతే వెళ్తుంది. ఉందన్న ఒకటి సరే అని ఇస్తా. మీరే ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎందుకు ఒకటే అన్న 150 అన్న. అది అన్న చెప్పింది కరెక్ట్. ఒక 10 అన్న. సరే అని ఇస్తా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అన్న 10 బీర్లు ఇవ్వని అన్నకి. ఇవన్నీ మా వాళ్ళు బాగా మంది ఉన్నారు అన్న. సరే అన్న. ఎన్ని వేసినావు అన్న? 10 తెచ్చింది. 10 ఇచ్చినావు? ఏం చేసుకుంటావు 10? అరా 10 అట 10 బీర్ షాంపు తెచ్చుండా? కాపాడండి. అరే కనీసం ఆనగా ఫోన్ చేసి బీర్ల నుండి అడుగుతావు. హలో, అరే బీర్లు దొరుకుతాయా? ఏడ దొరుకుతాయన్న? నేనే పొద్దుగాల నుంచి లైన్ కట్టి ఈ అష్టకొచ్చి ఇబ్బంది ఉన్నా. అక్కడ బీర్ దొరికాయట. అయిపోయింది. ఏం చేసేరా? ఏరా అంత మంచిదేనా? అంత మంచిదే. ఇలా డల్లుగానే ఉందా? పొద్దున్న నుంచి బీర్లతోటి స్నానం చేయాల్సి వచ్చింది. అంతా ఎందుకో డౌట్ అనిపిస్తుంది. తాగినట్టు అనిపిస్తలేదు, చెప్తలేదు. ఏమైందిరా? ఏం జరిగిందిరా? అన్న ఒక బీరు. బీరు వైన్ షాప్ అన్న, కిరాణా షాప్ అన్న. ఇది వైన్ షాప్ గా రోడ్ మీద ఉంటది అన్న. తలకాయ తినకే బీరు అన్న. తాగేస్తున్నావు అన్న? కిరాణా షాప్ అన్న. ఇది వైన్ షాప్ రోడ్ మీద ఉంటది అన్న. తలకాయ ఖరాబ్ అయ్యాకే ఒక బీరు అన్న. కూడా బీరు ఉంది అని గిదా. అయ్యో అన్న గీ బీరా అన్న? ఇవాళ 31 కదా, ఏమనుకోకు అన్న. ఇక తీసుకో. ఎంత అన్న? 150 అన్న. టైం బాగాలేక తీసుకున్నా అన్న. అయ్యో పాపం. నా సంగతి ఏం చెప్పుకోవాలి? మందా వస్తే ఇంట్లో కాళ్ళు ఇరగొడతానన్నా. అందుకే షాంపూ తోటి రుదుకోవాల్సి వచ్చింది. అవునారా? 2 బీర్లు ఉన్నాయా? ఉన్నాయిరా. మీరు కూడా బీర్ షాంపా? ఏమైందిరా? మా బాధ ఏం చెప్తారా? బీర్లు ఏమంటే ఈ బీర్లు వేసిండు. నీది నువ్వు మా వాడు ఒక్కడ వేసిండు కిరాణా షాప్లో. అదే అంగట్లా కిరాణా షాప్లో నువ్వేనా తర్వాత మా వాడు వేయండు. బీర్లు అనగా ఈ బీర్లు ఇచ్చింది. మా వాడు పేరు చూసి ఇచ్చిండ్రా.
ఏం చేయాలి ఇవేమో రుద్దుకోవాలి మందు దొరికే మూడట్లేదు అయ్యా ఎంత ప్రాబ్లం ఏమైనా సంగతికి ఇద్దాం మరి సంగతి ఏంటో ఇక రాత్రి అంతా రుద్దుకుండే ఏంద్రా ఈ బీర్ షాంపూలో మన 31st అంతా ఆమె అయిపోయింది కదా బీర్ రాకుండా వేసుడు ఈ షాంపూ ఏందో గుర్తుంచుకోండి షాంపూ బీరు దొరకనప్పుడు ఈ షాంపూ పెట్టుకొని నెత్తి రుద్దుకొని చిల్లు కాండి బీర్ షాంపూ